మీ9 న్యూస్ కి స్వాగతం. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డి బావి, కానుకొండ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత రహదారులతో పాటు గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో సిఎస్ఆర్ నిధులు సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టులకు సూచించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, పంచాయతీరాజ్ డిఈ సురేష్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్ మేడిపల్లి మురళి, సంజీవరెడ్డి, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాలరెడ్డి, హుసేన్, తుపాకుల రాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం నమస్కారం. ఈరోజు భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చినటువంటి గౌరవ పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారితో కలిసి ఈరోజు కానుకుంట, వీరారెడ్డిపల్లి, రెడ్డిబావి, రామరెడ్డిబావి గ్రామాల లోపల 8 గ్రామాలు, మండల పరిధిలో ఉన్నటువంటి 8 గ్రామాల లోపల ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ కింద ₹1 కోటి వివిధ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పల్లెలు బాగుండాలని, పల్లెలు పట్టణాలతో పోటీ పడాలని, పల్లెల్లో కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజ్ వసతులు బాగుండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ పనులని సర్పంచులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఎక్కడ అవసరం ఉంటే వారి అవసరాలను బట్టి, ఆయా గ్రామ అవసరాలను బట్టి వీటిని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొత్తగా మొన్ననే సర్పంచులు ఎన్నికైనారు కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి నిధులని మళ్ళీ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇంకా 3-4 సంవత్సరాలు కూడా సర్పంచులకు అవకాశం ఉంటుంది కాబట్టి పనులలో దయచేసి నాణ్యత పాటించండి. సీసీ రోడ్డు మనం ఇంటి స్లాబ్ వేస్తే ఎట్లయితే ఒక 100 రోడ్లు ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటుందో మనం వేసే రోడ్లు కూడా దయచేసి నాణ్యతతో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో పార్టీలు, జెండాలు, భేషజాలు ఏం లేవు. అందరూ కలిసి గ్రామాల అభివృద్ధి చేసుకునేందుకు కలిసి పనిచేద్దామని చెప్పి